వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చీజ్ గార్లిక్ టోస్ట్ని ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేశాను. మనం ఏ బ్రెడ్తో అయినా కూడా ఈ టోస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది ఏం డిఫరెన్స్ ఉండదు. కాకపోతే ఇలా మల్టీగ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఇలాంటివి కొద్దిగా హెల్త్కి మంచిదన్నమాట. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని కొద్దిగా బట్టర్ యాడ్ చేసేసుకొని దాన్ని స్మూత్గా స్మాష్ చేసి అందులో కొద్దిగా గార్లిక్ పీసెస్, కొత్తిమీర తరుగు, పిజ్జా మిక్స్ అండ్ పెరి పెరి మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు బట్టర్ కొద్దిగా తక్కువ అయింది. నేను కొద్దిగా చీజ్ కూడా యాడ్ చేశాను. ఆ వీడియో మిస్ అయింది. చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు మనకి. ఇలా రెడీ చేసుకున్న బట్టర్ మిశ్రమాన్ని మనం బ్రెడ్ స్లైసెస్కి అంతా అప్లై చేసేసి మనం ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అండ్ ఆలివ్స్, బ్లాక్ ఆలివ్స్, గ్రీన్ ఆలివ్స్ ఇవన్నీ పెట్టి స్టఫ్ చేసేసి దాని మీద చీజ్ స్లైసెస్ పెట్టేసుకొని బ్రెడ్కి రెండు వైపులా కూడా పైన కింద కూడా బటర్ని అప్లై చేసేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలానే మిగతా బ్రెడ్ పీసెస్ కూడా మొత్తం రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిపోయాక కొద్దిగా ఘీ అప్లై చేసేసి మనం రెడీ చేసుకుంటున్న టోస్ట్ పీసెస్ అన్నిటిని ప్యాన్ మీద సెట్ చేసేసి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు టోస్ట్ చేసుకోవాలి. నేను కొద్దిగా చీజ్ వేసినందువల్ల బటర్లో కలర్ ఇలా వచ్చింది. నార్మల్గా బటర్ మాత్రమే వేస్తే మంచి కలర్లో వస్తుందన్నమాట టోస్ట్. ఈ టోస్ట్ మనం టోస్టర్ ఉంటే టోస్టర్లో కూడా పెట్టి టోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా టేస్ట్ ఒకేలాగే ఉంటుంది. ఇలా రెడీ చేసేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసేసుకొని కట్ చేసేసుకుంటే మనకి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చీజ్ గార్లిక్ టోస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్కి, బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి దేనికైనా కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.